ఏపీ మంత్రివర్గ సమావేశం పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. 13 అంశాల ఎజెండాతో జరిగిన కేబినెట్ సమావేశంలో 13 అంశాలకు పచ్చజెండా ఊపారు. నాలా చట్టంతో పాటు సిఆర్డీఏ ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని కేబినెట్లో పలు బిల్లులు ఆమోదించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో సీఎం ఛాంబర్లోనే మంత్రివర్గ భేటీ నిర్వహించారు. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపారు. ఆగస్టు 31లోగా అర్బన్ లోక్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సిఆర్డీఏ, రాజధాని ఏరియా మినహా అధికారికంగా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. నాలా ఫీజు రద్దుకు సంబంధించి పురపాలక శాఖలో వివిధ చట్టాలను సవరిస్తూ పెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. విజయవాడ సమీపంలోని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప పురపాలక సంఘంగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు సవరణ చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950ని అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపునకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూ మార్పిడికి సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే బిల్లులకు మంత్రి మండలిలో ఆమోదం తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులను మాత్రమే కేబినెట్ అజెండాలో చేర్చారు. వీటికి ఆమోదం తెలిపిన వెంటనే మంత్రివర్గ సమావేశం ముగిసింది.